ఈ వీడియోలో సంక్రాంతికి నేను డిజైన్ చేసుకున్న కొన్ని డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నా అండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు భవానీ అండి, మాది భీమవరం. ఫస్ట్ వన్ వచ్చేసి నేను సారీ అయితే తీసుకున్నా అండి. 13th బర్త్డే ఉంది కదా అని చెప్పేసి 14th నుంచి ఎలానో ఫెస్టివల్స్ కదా, సో బర్త్డే కి మనం డే అంతా సారీ క్యారీ చేయలేం కదండి. అందుకని చెప్పేసి ఆ రోజు కొంచెం సేపు వేసుకున్నా, సో ఫెస్టివల్స్ లో ఏదో ఒక రోజు వేసుకోవచ్చు అని చెప్పేసి సారీ అయితే తీసుకున్నాను. సారీ అంతా లైట్ గ్రీన్ వచ్చింది. దానికి కాంబినేషన్ బోర్డర్ ఏమి ఇచ్చాడంటే పర్పుల్ ఇచ్చాడండి. లీవ్స్ కూడా ఏంటంటే యాంటిక్ షేడ్ లో ఇచ్చాడు. సో సారీలో వచ్చిన బ్లౌజ్ బాలేదు అని చెప్పేసి నేను ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకొని వర్క్ చేసుకున్నా అండి. సో గ్రీన్ యూజ్ చేశాను, అలానే పర్పుల్ షేడ్ లోనే మల్టీ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ చేశాను అండి. ఫ్రంట్ అంతా కూడా బోట్ నెక్ ఇచ్చాను. డిఫరెంట్ గా ఉంటుంది, ఫ్లవర్స్ డిజైన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా డిజైన్ చేసుకున్నా అండి. ఫ్రంట్ అలానే కట్ వర్క్ ఇచ్చానండి. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చాను. బ్యాక్ వచ్చేసరికి ఒక డ్రాప్ షేప్ లా ఇచ్చి బీడ్స్ కూడా స్టిచ్ చేశాను అనమాట. హ్యాండ్స్ కూడా బీడ్స్ వేసాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో దీనికి కాంబినేషన్ ఏంటంటే జ్యువెలరీ కూడా సెట్ చేసుకున్నా అండి. ఎందుకంటే మనం సారీ ఒక్కటే కాదు, జ్యువెలరీ కూడా వేసుకుంటే దాని ఫైనల్ లుక్ అనేది బాగుంటుంది కదా. సో నేను ఏం చేశానంటే పర్పుల్ అనేది నా సారీలో ఉంది కాబట్టి దానికి కాంబినేషన్ పర్పుల్ బాగుంటుందని జ్యువెలరీ ఇలా తీసుకొని సెట్ చేసుకున్నా అండి. సో మీకు ఈ డిజైన్ కావాలి అనుకుంటే కనుక మన వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అనేది షేర్ చేస్తా అండి. సో లుక్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కుర్తా సెట్ అండి. రెడీమేడ్ డ్రెస్సెస్ మార్కెట్ లో చాలా చూస్తూనే ఉంటున్నాం, కానీ అవన్నీ మనకి సెట్ అవ్వవు కాబట్టి సో నాకేంటంటే కంఫర్టబుల్ గా అనిపించదు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో నేను కుర్తా సెట్ ఏం చేశానంటే నేనే డిజైన్ చేసుకుందాము, మన చేతిలో ఎలాగనో మిషన్ ఉంది కదా, కొంచెం స్టైల్ గా డిఫరెంట్ గా వర్క్ చేసి చేసుకుందాం అని చెప్పేసి నేను ఇలా డిజైన్ చేసి ప్లాన్ చేశాను అనమాట. ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నా అండి. గ్రే కలర్ క్లాత్ అయితే తీసుకొని టాప్ పార్ట్ అంతా కూడా ఒక చిన్న బంచ్ ఇచ్చా అనమాట. దానికి పింక్ కలర్ యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే ఒక డాల్ బొమ్మ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చానండి. ప్యాంట్ కూడా ఏం చేశానంటే సేమ్ క్లాత్ తీసుకున్నాను. టాప్ బాటమ్ ఒకేలా ఉంటే బాగుంటుంది, చున్నీ అనేది డిఫరెంట్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్యాంట్ కూడా కింద స్ట్రిప్ లాగా వర్క్ చేశాను అనమాట. నేను ఈ మోడల్ అనేది ఆన్లైన్ లో చూసానండి. సో ఇలానే సేమ్ డిజైన్ చేసుకున్నాను అనమాట. దుపట్టా కూడా డిఫరెంట్ గా ఇచ్చాను. పింక్ బాగుంటుంది, నాకు ఈ కాంబినేషన్ లో అయితే లేదు, సో నా కలర్ కి అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి ఇలా డిజైన్ చేసుకున్నా అండి. దీనికి ఏంటంటే సింపుల్ గా జ్యువెలరీ అయితే సెట్ చేసుకున్నాను. ఒక పెండెంట్ లా చైన్ అయితే వేసుకొని ఒక చిన్న సింపుల్ గా స్టడ్స్ అయితే యూజ్ చేసి ఇలా డిఫరెంట్ గా రెడీ అయ్యాండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా అండి. సింపుల్ గా ఒక కుర్తా అయితే డిజైన్ చేసుకున్నా అండి. ఈ కలర్ వచ్చేసి పాస్టల్ గ్రీన్ అండి. సో పాస్టల్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ బాగుంటుంది అనిపించింది నాకైతే. సో దానికి ఇలా పేరప్ చేశాను అనమాట. నేను ఏం చేశానంటే ఫ్రంట్ పార్ట్ లో ఒక చిన్న బర్డ్ ఇచ్చాను. బాటిల్ గ్రీన్ యూజ్ చేసి చెర్రీ రెడ్ యూజ్ చేసి సింపుల్ గా అనమాట. హ్యాండ్స్ వచ్చేసరికి పఫ్ స్లీవ్స్ ఇచ్చానండి. కింద స్ట్రిప్ లాగా అయితే వర్క్ చేసి అలా స్ట్రిప్ లాగా వర్క్ చేసి వేపించాను అనమాట, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి. బ్యాక్ సైడ్ ఏం చేశా అంటే టాజల్స్ ఇచ్చాను. దీనికి కాంబినేషన్ ఇలా సెట్ చేసుకున్నా అండి. జ్యువెలరీ కూడా సింపుల్ గా ఒక పెండెంట్ చైన్, అలానే దానికి కాంబినేషన్ స్టడ్స్ యూజ్ చేసి ఇలా డిఫరెంట్ గా అయితే రెడీ అయ్యాను. లాస్ట్ వన్ వచ్చి నేను వేసుకున్న టాప్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. సింపుల్ గా ప్రింటెడ్ లో కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. దానికి మిర్రర్ వర్క్ ఇచ్చాను అనమాట, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి. మనం రెడీమేడ్ డ్రెస్సెస్ లో చూస్తూనే ఉంటాం కదా అని ఇలా డిఫరెంట్ గా ట్రై చేశాను నేను. హ్యాండ్స్ కి అలానే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మిర్రర్ వర్క్ ఇచ్చానండి. ఫ్రంట్ కొంచెం బోట్ నెక్ ఇచ్చి డ్రాప్ షేప్ లో స్టిచ్చింగ్ చేయించాను అనమాట. దీనికి కాంబినేషన్ బయట ఇచ్చాను. సో ఈ రోజు డ్రెస్సెస్ అన్ని ఇవ్వండి. మీరు కూడా ఎప్పుడైనా ఏ ఫెస్టివల్ కైనా రెడీ అవ్వాలి అనుకుంటే కొంచెం మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే
షూట్ చేశాను. సో నా వీడియో ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.